కేబుల్ మీద ఎప్పుడైనా ప్రయాణించారా? ఎక్కువగా మౌంటైన్స్ ట్రెక్కింగ్ చేసేటప్పుడు మనకి కేబుల్ కార్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ రివర్ కేబుల్ మీద ట్రావెల్ చేస్తూ లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలో ఈ కుర్రాడు మనకి చూపిస్తున్నాడు కదా. ఈ తెల్లళ్ళకి కూసింత వెర్రి ఎక్కువే. 2 చేతుల్లో 2 సంచులు పట్టుకుని కేబుల్ కి వేలాడుతూ రివర్ ఎలా కూడా దాటవచ్చు అని ఈ బుల్లోడు ఇలాంటి విచిత్రమైన స్టంట్స్ చేసి చూపిస్తున్నాడు. వరదలు వచ్చినప్పుడు ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కేరళలో కేదార్నాథ్లో మనం ఇటువంటి కొండ చర్యలు వెలుగుపడడం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఒక దృశ్యాన్ని ఈ డ్రోన్ క్యాప్చర్ చేసింది. వరద సృష్టించిన బీభత్సానికి రోడ్డు ఎలా పగిలిపోయిందో చూడండి. అరెరే, ఈ బుడ్డోడు చూడండి, వీడికి ఎక్కడ చోటు దొరకనట్టు 2 చెట్ల కొమ్మల మధ్య ఒక ఉయ్యాల కట్టుకుని ఊగుతూ ఉన్నాడు. మళ్ళీ వీడికి ఒక ల్యాప్టాప్ కూడా. అసలు వీడు ఆ చెట్టు పైకొమ్మ వరకు ఎలా వెళ్ళగలిగాడు అనేది $1 మిలియన్ ప్రశ్న. ధైర్యానికి కడ్రైర్ వేస్తే అది వీడిలాగే ఉంటాడేమో కదా. మీ ఊర్లో కూడా ఇటువంటి ఖతర్నాక్ కుర్రాళ్ళు ఉన్నారా? అయితే కామెంట్ సెక్షన్లో వాళ్ళని ట్యాగ్ చేసేయండి. డ్రోన్ క్యాప్చర్ చేసిన మరొక విచిత్రం ఇక్కడ చూడండి. ఇంటి మీద స్విమ్మింగ్ పూల్ కట్టుకోవడం ఇప్పుడు చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఆ స్విమ్మింగ్ పూల్లో నుండి కింద పడే నీళ్లు ఈ అపార్ట్మెంట్ వాసులకు ప్రతిరోజు వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి కట్టడం కట్టిన వాడి తెలివికి నిజంగా జోహార్. ప్రకృతి అందాల ముందు ఏ అందం కూడా పనికిరాదు అనడానికి ఇక్కడ కనిపించే వీడియోనే నిదర్శనం. ఈ గుహ న్యాచురల్గా ఫామ్ అయింది. అంతేకాకుండా ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే క్లైమేట్కి తగినట్టుగా ఈ గుహ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందట. ఇటువంటి ప్రదేశాలకి మానవ మాత్రులు వెళ్ళడం కష్టమేమో, కానీ డ్రోన్స్ మాత్రం రయ్యమంటూ దూసుకు వెళ్ళి మన కోసం వీడియోలు క్లిక్ కనిపిస్తున్నాయి. పక్షులన్నిటిలోకి అత్యంత ఎత్తున ఎగిరే పక్షి ఏది అంటే పక్షులకు రారాజు గ్రద్ద అని ఎవరైనా చెప్పేస్తారు. కానీ అలాంటి గ్రద్ద ఎలా ఎగురుతుంది అని మనలో చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. మీ డౌట్ తీర్చడానికి ఎవరో డ్రోన్తో ఈగల్ ఫ్లైట్ క్యాప్చర్ చేశారు. ఆ గ్రద్ద కూడా కెమెరాను చాలా తమాషాగా చూస్తూ ఉంది. ఎండలు మండిపోతూ ఉంటే వాన కురిస్తే బాగుంటుంది అని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది కదా. ఈ దేశంలో కూడా ఎండలు బాగా మండిపోవడంతో జనాలు కూల్గా ఉండడానికి ఇలా భారీ రోబోటిక్ స్పైడర్తో వాటర్ స్ప్రే చేసి వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉన్నారు. వావ్, భలే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. బ్రెజిల్లో ఉన్న ఈ జలపాతం కేవలం దాని అందానికి మాత్రమే ఫేమస్ అవ్వలేదు. ఇక్కడ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ పనులు ఎన్నో చేయొచ్చు. అడిగే నాదుడే లేడు, అడ్డుకునే మొనగాడే లేడు. అందుకే వీడెవడో 2 పర్వతాల మధ్య ఒక తాడు కట్టుకుని హాయిగా చిల్లవుతూ ఉన్నాడు. డ్రోన్ క్యాప్చర్ చేయకపోతే ఇతగాడి పైత్యం మనదాకా వచ్చేది కాదేమో కదా. మీ ఊర్లో ఉండే చెరువు నీళ్ళు ఎలా ఉంటాయి? ఇదేం ప్రశ్న. చెరువు నీళ్ళు ఎక్కడైనా సరే మట్టి కొట్టుకుపోయి మురుగు కంపుతో ఉంటాయి అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు కదా. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఖచ్చితంగా మారిపోతుంది. ఈ ప్రకృతి అందాలను మాటల్లో వర్ణించి చెప్పడం చాలా కష్టం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సరస్సు నీళ్లు ఎంత స్వచ్ఛంగా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి అంటే వాటి ముందు అద్దం కూడా పనికిరాదు. ఇక్కడ ఎలాంటి ఆక్వాటిక్ ప్రాణులు ఉండవు. ఏడాది పొడవునా ఇక్కడ నీళ్లు 9 degrees టెంపరేచర్లో ఉంటాయట. ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఈ ప్లేస్ ఎక్కడ ఉందో రాయండి. హే, రాకెట్ లాంచింగ్ మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదా? అయితే ఇప్పుడు ఈ యూనిక్ రాకెట్ లాంచింగ్ ఫుటేజ్ చూసేయండి. ఎందుకంటే ఈ రాకెట్ లాంచింగ్ అట్టర్ ఫ్లాప్ అయింది. గాల్లో ఎగిరిన వెంటనే దమాలని పేలిపోయింది. పాపం దీని వెనక సైంటిస్టులు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో ఏమో, కానీ వాళ్ళ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఫెయిల్యూర్ కూడా చూడడానికి ఇంత అద్భుతంగా ఉంటుందని ఈ ఫుటేజ్ చూస్తుంటే మీకు అనిపిస్తుంది కదా. పుస్తకాల్లో సినిమాల్లో ఉండే సూపర్ హీరోలు నిజ జీవితంలో కూడా ఉంటారా? ఏంటి ప్రశ్న చిన్నపిల్లల్ని అడిగినట్టు అని అనుకుంటున్నారా? అయితే ఈ సూపర్ హీరో ఫుటేజ్ మీరు చూడాల్సిందే. డ్రోన్ క్యాప్చర్ చేసిన ఈ వీడియోలో ఈ వ్యక్తి ఎంత అద్భుతంగా జంపింగ్ చేస్తున్నాడో చూడండి. సముద్రంలో షార్కులు ట్రావెల్ చేస్తూ ఉంటే చూడడానికి ఎంత గమ్మత్తుగా ఉందో కదా. డిఫరెంట్ యాంగిల్స్లో వీటిని క్యాప్చర్ చేయడం వల్ల వీటి గురించి మనం ఎంతో తెలుసుకోగలుగుతున్నాము. దీనంతటికీ కారణమైన మన టెక్నాలజీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎత్తైన పర్వతం మీదకి ఎక్కితేనే ఎవరికైనా గుండె జారి గల్లంతవుతుంది. పర్వతాల వరకు ఎందుకు, 30 అంతస్తుల బిల్డింగ్ ఎక్కితే ముల్లకాలు కనిపిస్తాయి. ఈ గురుడెవడో కానీ ఏకంగా అగ్నిపర్వతం దగ్గరకు వెళ్ళి బస్తీ మీద సవాల్ చేశాడు. డ్రోన్తో అగ్నిపర్వతం బద్దలవుతూ ఉంటే ఆ మూమెంట్స్ క్యాప్చర్ చేశాడు. నిజంగా ఇతని ధైర్యానికి సలాం కొట్టాల్సిందే.
ఈ ప్రపంచంలో ఏ ప్రాణి చేయలేని పని మనం మాత్రమే చేయగలం. అదే కుప్పలు తెప్పలుగా చెత్తను పోగేయడం. ప్రతి మనిషి రోజుకి కిలోల కొద్ది చెత్తను పోగేస్తూ ఉన్నాడు. సరే, ఈ విషయంలో మనం ఏమీ చేయలేం, కానీ ఇండోనేషియాలో ఉన్న ఈ చెత్త కుప్పని చూడండి. దాదాపు 9,000 టన్నుల చెత్త కొన్ని వేల కుటుంబాల నుండి సేకరించి ఇక్కడ కుప్పగా పోసేశారు. దేవుడా, వీడెవడో కానీ పిల్లంతా గొడవపడి అలిగి కొండకి కూర్చున్నాడు కాబోలు, లేదా సంసారం మీద విసుగు పుట్టి ఒక ఒంటరి కొండ మీద ఏక్ నిరంజనంలా బతకాలనుకుంటున్నాడేమో. ఇతని ప్రైవసీని డ్రోన్తో డిస్టర్బ్ చేశారేమో, కానీ ఇలాంటి లైఫ్ మీకు కూడా ఉంటే బాగుండి అనిపిస్తుంది కదా. చక్కగా చుట్టూ సముద్రం మధ్యలో ఒక పెద్ద కొండ, ఆ కొండ మీద పెద్ద ఇల్లు, ఆ ఇంటిలో ఏకులాగా మేకులాగా ఒకే ఒకరు. లోకంతో సంబంధం లేకుండా బిందాస్గా లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో ఈ దసరా బుల్లోడిని చూస్తేనే అర్థమవుతుంది. ఐస్లాండ్లో 40 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక కొండ మీద ఇలాంటి లైట్ హౌస్ ఒకటి కట్టించారు. ఈ వీడియో చూశాక అబ్బా సాయిరాం అనకుండా ఉండలేం. ఇక్కడికి వెళ్తే మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి కూల్గా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అని అనిపిస్తుంది కదా. ఆహా, లైఫ్ అంటే వీడిదే. టైటానిక్ షిప్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఈ షిప్ చూస్తే మటుకు టైటానిక్ గుర్తుకు రాకుండా పోదు. ఈ షిప్ ఎంత పెద్దదిగా ఉంది అంటే దాని కింద షిప్లో పనిచేసే వర్కర్స్ అందరూ చిన్న చీమల్లాగా కనిపిస్తూ ఉన్నారు. ఇన్క్రెడిబుల్ షిప్ కదా. గాలిపటాలతో కొట్టుకోవడం చూసాం. ఇదేంటండి బాబు, లక్షలు పెట్టుకున్న డ్రోన్లతో కొట్టుకుంటున్నారు. ఈ డ్రోన్స్ని మనకి ఫ్రీగా ఇచ్చినా బాగుండు కదా, బీరువాలో పెట్టుకుని భద్రంగా దాచుకునే వాళ్ళం. అనవసరంగా పాడు చేసేసారు పెంట వెధవలు. ఈ డ్రోన్స్ ఫైటింగ్ కూడా మరొక డ్రోన్ క్యాప్చర్ చేసిన ఫుటేజే, భలే ఉంది కదా. డ్రోన్స్ యూస్ చేసి వీడియోలు క్యాప్చర్ చేసేది కొంతమంది అయితే, ఆ డ్రోన్స్ని ఉపయోగిస్తూ ఫెంటాస్టిక్ షోస్ క్రియేట్ చేసేవాళ్ళు మరికొంతమంది. వీళ్ళ దగ్గర డబ్బులు బాగా ఉన్నట్టున్నాయి, అందుకనే వేల కొద్ది డ్రోన్లతో ఇలాంటి షోస్ చేస్తున్నారు. ఎంతైనా గొప్పోళ్ళు రా బాబు. నా డ్రోన్ కాలిపోయినా పర్లేదు, కానీ అగ్నిపర్వతం పేలిపోతూ ఉంటే దాన్ని క్యాప్చర్ చేయకుండా ఉండలేను అని ఒక ప్రకృతి ప్రేమికుడు తన డ్రోన్నే త్యాగం చేశాడు. మనకు ఇలాంటి ఫుటేజ్ ఇచ్చాడు. ఈ చైనా వాళ్ళు ఏం చేసినా ఏదో ఒక తేడా పని చేయాల్సిందే. భూమి మీద ఎక్కడా చోటు లేనట్టు ఫుట్బాల్ గ్రౌండ్ని గాల్లో వేలాడదీశారు. ఓరి దేవుడా, చైనాలోని యాంకాంగ్ నగరంలో ఇటువంటి విచిత్రమైన ఫుట్బాల్ గ్రౌండ్ మనకు కనిపిస్తుంది. పొట్టోళ్ళు గట్టోళ్ళని మన పెద్దలు ఊరికే అనలేదు. డ్రోన్తో క్యాప్చర్ చేసిన ఈ ఫుటేజ్లో వీళ్ళ విచిత్రమైన ఫుట్బాల్ గ్రౌండ్ బయటపడింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.